ఏపీలో వైసీపీ వేట సాగిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించేసింది. అంతకు ముందు ఇన్ఛార్జీలను మారుస్తూ జాబితాలను విడుదల చేసిన సమయంలో చాలామంది పార్టీలు మారారు. వైసీపీలో ఇప్పుడు ఉన్నవారు ఉన్నారు, వారు వెళ్ళేది లేదు. ఎక్కడో ఒకటి రెండు తప్ప అంతా సెట్ చేసుకున్నారు. దాంతో ప్రత్యర్థి పార్టీల మీద పడ్డారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటములు కట్టాయి. ఈ మూడు పార్టీలలో ఆశావహులు ఉన్నారు. ఉన్నవి 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు మాత్రమే. పైగా ఈ మూడు పార్టీల బలం ఎక్కువగా కోస్తా జిల్లాలోనే ఉంది. దాంతో మూడు పార్టీల పొలిటికల్ ఫిలాసఫీ కూడా ఒక్కటే, అభిమానించే వర్గాలు కూడా దాదాపుగా ఒక్కటే. దాంతోనే సీట్ల దగ్గర పేచీ వస్తుంది. టికెట్ దక్కని వారు అలుగుతున్నారు. ఇండిపెండెంట్గా బరిలోకి దిగిపోతామని అంటున్నారు. రెబెల్స్ ఇలా కూటమి గుండెలలో బెల్స్ని మోగిస్తుంటే వైసీపీ జాగ్రత్తగా ఈ పరిణామాలను గమనిస్తోంది. వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చుకోవడానికి గేట్లు తెరుస్తోంది. అదే సమయంలో రాని వారిని రెబెల్స్గా ఉందామనుకునే వారికి తెర వెనక మద్దతు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇక వైసీపీ వేటకు చిక్కేవారు ఎంతమంది అన్నది చర్చ సాగుతోంది. టీడీపీలో 4 దశాబ్దాలుగా ఉన్న నాయకులు అయితే అసంతృప్తి ఎంత ఉన్నా అణుచుకుంటున్నారు తప్ప బయటపడటం లేదు. టీడీపీ జెండాను చూసి వారు గుమ్మం దాటడానికి ఇష్టపడటం లేదు. వారి విషయంలో ఎంత ఒత్తిడి పెట్టినా వైసీపీ వైపు రావడం లేదు అని టాక్ వినిపిస్తోంది. అయితే ఇది రాజకీయంగా ఒక్క మాటకు, ఒక పిలుపుకు రానివారు మరిన్నిసార్లు పిలిస్తే వస్తారు అన్న లెక్కలు ఉన్నాయి. దాంతో వైసీపీ వేట సాగిస్తోంది. ఆ వేటకు జనసేన నుంచి నేతలు బాగా స్పందిస్తున్నారు అని వినిపిస్తోంది. ఆ పార్టీలో గోదావరి జిల్లాకు చెందిన కీలక నేత ముమ్మిడివారం టికెట్ని ఆశించిన పితాని బాలకృష్ణ వైసీపీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నారు అని టాకు. అదేవిధంగా విశాఖలో కీలక జనసేన నేతల విషయంలోనూ వైసీపీ వల విసురుతోంది. అలాగే విజయవాడలో కొంతమంది నిరాశతో ఉన్నారు. వారి విషయంలో కూడా ప్లాన్ బిని అమలు చేస్తోంది. ఎక్కువగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లా జనసేన నేతలు, అలాగే టీడీపీ నేతల మీద వైసీపీ గురిపెట్టింది అని తెలుస్తోంది. పోలింగ్కి 40 రోజులు పైగా సమయం ఉంది. దాంతో కూటమి పెద్దలు అసంతృప్తులను పెద్దవి చేసుకోకుండా చూసుకుంటున్నారు. అయితే వైసీపీ కూడా వారి మీద ఆకర్షణ మంత్రాన్ని ప్రయోగిస్తోంది. ఇందులో బిగ్ షాట్స్ నుంచి కీలక నేతలు, ద్వితీయ శ్రేణి నాయకుల దాకా ఉన్నారని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో ఇంకా నిర్ధారణ కావటం లేదు. దాంతో ఎక్కడున్నవారు అక్కడ ఉన్నారని, ఆవేశపరులు అటు ఇటు జంప్ చేసి అన్నీ ఆలోచించేవారు మాత్రం సరైన టైంలో డెసిషన్ తీసుకుంటారని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. వేవ్ని చూసిన తర్వాత జంపింగ్స్ ఏ వైపు నుంచి ఏ వైపునకు ఉంటాయో తెలుస్తోంది. అప్పుడు వైసీపీ వేట స్టార్ట్ చేస్తుందా లేక టీడీపీ ఆట మొదలు పెడుతుందా అన్నది చూడాలి.